జనానికి ఇవ్వడం కానీ చేసి స్టేట్లోనే మొత్తం పంచాయతీగా వచ్చింది. తర్వాత మన ఎంపీపీ చంద్రశేఖర్ గారు చేసినప్పుడు కూడా స్టేట్లోనే ఊరు చూసుకుంటే మార్పు పడుతుంది. కానీ మన ఊరిలో మార్పు ప్రస్తుతానికి వాహనం ఒకటి ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళకి కొంత గ్రామాల ప్రజలను కూడా మద్దతు ప్రకటించారు. ఆ విధంగా సొసైటీ చేసి చేయకుండా ఏ విధంగా ఉన్నారో సభ్యులు కూడా ఏ విధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తపరిచినప్పుడు మన పొరపాటు కూడా అదే పడకుండా మనం ప్రజల్ని కాపాడగలుగుతాము. ప్లస్ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మన మెయిన్ రంగు రోడ్లో డబల్ రోడ్డు ప్లస్ లైటింగు ఇట్లా ఈ 5 సంవత్సరాలలోపు కనుక రైతు వారికి అందులో రైతు వారికి సంబంధించిన వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతూ డెఫినెట్గా సుదీనంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. తొలుత ప్రమాణ సొసైటీ అధికారులు రావాల్సిందిగా కోరుతున్నాం. మన గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారి చేతుల మీదుగా దయచేసి అందరూ కూడా కూర్చోండి. అందులో ఎవరు నిలబడదు, దయచేసి కూర్చోండి. నేను టంగుటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికార సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని రాగద్వేషాలు లేకుండా రైతులందరికీ ఇతోధికంగా సేవలు అందించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సహకారోద్యమంలో భాగస్వామినైన నేను స్వయంగా సహాయము, స్వయం బాధ్యత, ప్రజాస్వామ్యము, సమానత్వము, ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ, నిష్కపటము, సాంఘిక బాధ్యత, పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టము, సంఘ బయలాల ప్రకారం నడుచుకుంటూ సభ్యుల అభ్యున్నతి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమం బలోపేతానికి నా వంతు సాయశక్తిలా కృషి చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాస విధేయత చూపుతారని, భారతదేశ పౌర సౌహార్దాన్ని సమగ్రతను కాపాడతారని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని, రాగద్వేషాలు లేకుండా రైతులందరికీ ఇతోధికంగా సేవలు అందించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను టంగుటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్గా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికార సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని, రాగద్వేషాలకు తావు లేకుండా రైతులందరికీ ఇతోధిక సేవలు అందించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చాలా కార్యక్రమాల్లో ఉన్నందువల్ల ఆయనకి జిల్లా పార్టీ సమావేశానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. అభినందన కార్యక్రమాన్ని కొనసాగిస్తుందో ఆ రోజు చూసుకుంటే పెద్ద దామచల ఆయన గారు
అదో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా రైతులకి సహకార వ్యవస్థకి పూర్తి స్థాయిలో బలోపేతానికి కృషి చేశారు. కొండేరు నియోజకవర్గంలో కూడా వారు చేసినటువంటి అభివృద్ధి తర్వాతనే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అభివృద్ధి చేస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ కానీ ప్రభుత్వం అమలు చేసింది. చెప్పినటువంటి మాటను కూడా ఈరోజు చేసి చూపిస్తుంది. అందరికీ నమస్కారం. అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి మక్కిన హరిబాబు గారికి, అదేవిధంగా చైర్మన్ కమిటీ సభ్యులైనటువంటి కోటపాటి వెంకటేశ్వర గారికి, సుధాకర్ గారికి, ముగ్గురుగా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ సహకార రంగాన్ని ఎప్పుడూ కూడా బలోపేతం చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఇప్పుడే సెక్రటరీ అయితే 35 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పారు. నేను హరిబాబు గారిని మిగతా ఇద్దరికి ఈ సెక్రటరీస్ కూడా చెప్తా ఉన్నాను, అప్పులు పూడ్చి ఈ సొసైటీని లాభాల బాటలో నడిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి నేను మీ కర్తవ్యాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సహకార వ్యవస్థ బాగుంటే రైతులు బాగుంటారు. చాలా సుదీర్ఘంగా రైతులకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటిది ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎన్నికలు లేకుండా నామినేట్ చేసుకొని ఈ వ్యవస్థను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది. ఈరోజు మీరు రికవరీ స్టార్ట్ చేసి మీరు చేసి మళ్ళీ కూడాను మన ప్రభుత్వం త్వరలోనే సహకార రంగానికి ఎన్నికలు కూడా నిర్వహించి పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేసే విధంగా ముందుకు తీసుకొస్తాయని తెలియజేసుకుంటూ, రైతుల విషయంలో 14-19లో మన ప్రభుత్వం ఉన్నప్పుడే రైతుల ట్రాక్టర్లు కావచ్చు, సబ్సిడీ మీద విత్తనాలు కావచ్చు, ఆ రోజు హార్వెస్టింగ్ మిషన్స్ కావచ్చు మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల రూపాయలతోటి డ్రోన్లు కూడా 6 లక్షల సబ్సిడీ పెట్టి వ్యవసాయానికి అవసరమైనటువంటి డ్రోన్లను ఇస్తున్నాం. దాంతోపాటు సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నాం. దీంతోపాటు డైరీని కూడా ప్రోత్సహిస్తా ఉన్నాం. ఈ విధంగా తీసుకున్నట్టయితే రైతు వారిగా మన ప్రభుత్వం ముందుగా సంతోషంగా ఉన్నది ముఖ్యమంత్రి ఆలోచన. దీంతోపాటు మనకు ముసికి ఎప్పుడు నీళ్లు ఉండవు. దీనికి కూడా శాశ్వతంగా నాగార్జున సాగర్ నీళ్ళు హక్కు తీసుకొచ్చాం. ఈ వేసవిలో కూడా ఈ ప్రాంత రైతులకి ఏదైనా పశువుల మేత కావచ్చు, ఏదైనా పంటలకు కావచ్చు, మనం స్కీమ్ మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వల్ల కష్టసాధ్యమైనటువంటి నాగార్జున సాగర్ నీళ్ళు ముసికి 0.6 TMCల హక్కు కల్పించారు. అదేవిధంగా మీకు ఇటు పక్కన ఉన్నటువంటి పాలేరు కూడా 1.6 TMCల నీటిని మనకి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి హక్కు ఇచ్చారు. హక్కు అనేది కల్పించిన తర్వాత ఎప్పటికైనా కానీ ఈ ప్రాంతం నెలకొండ అయితే కనీసం 10-15 సంవత్సరాల చెక్ డ్యామ్స్ కట్టుకొని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకుంటే మన కొండేరు నియోజకవర్గంలో చాలా వరకు రైతులకి నీటి సమస్య పరిష్కారం అయ్యేదానికి పూర్తిగా నాకు సహకరించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఈ సభాముఖమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నీటి కేటాయింపు అనేది చూడటానికి మీకు విలువ అర్థం కాలేదు, కానీ చాలా గొప్ప సాహస నిర్ణయం అనేటువంటి నేను తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఈ రోజున రైతులకి కష్టాలు ఉన్నప్పుడు ప్రతి చోట ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం జోక్యం చేస్తుంది. మనకి ఈ సంవత్సరం అయితే కోకో రైతులు కావచ్చు, అదేవిధంగా వరి రైతులకైతే బియ్యం వడ్లు కొనుగోలు 24 గంటల్లోనే గోదావరి జిల్లాలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం. దీనికి సంబంధించి IAS కోచింగ్ అకాడమీలో కూడా మన దగ్గర నుంచి ఆఫీసర్లు వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తే దేశవ్యాప్తంగా వచ్చేటువంటి అధికారులు ఈ బాబు గారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు అపరాధ రుసుము లేకుండా పొగాకు కొనుగోలు చేసేదానికి కేంద్ర వాణిజ్య శాఖతో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఎప్పుడు కూడా ఎక్సెస్ క్రాప్ మనం సెన్స్ చేయటం, ఈ సంవత్సరం లో గ్రేడ్ కూడా కొద్ది రేటు తక్కువ కూడా రైతులు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన తర్వాత వారు నిన్న కూడా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయాన్ని మనం మాట్లాడడం జరిగింది. ఈరోజు వ్యవసాయాన్ని లాభసాటిగా రావాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు వ్యవసాయంలో వినూత్నంగా మనం మిషనైజేషన్ తీసుకోవడంతో పాటు సంవత్సరానికి 2 పంటలు పండిస్తే రైతు లాభసాటిగా ఉంటారనేది ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి, రైతు బిడ్డగా రైతు కష్టాలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి రివ్యూ చేస్తున్న. రాత్రి కూడా ఇరిగేషన్ మిషన్ ప్రకాశం జిల్లాకి సకాలంలో నీళ్ళు ఎందుకు వెళ్ళేందుకు కోపడ్డారు.
ఇచ్చి వాళ్ళకి మనం అలవాటు చేద్దాం. 2 పంటలు పండితే అంటే మనకు కాదు, మనకు ఉత్తరం పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో మండలాల్లో 2 పంటలు పెంచే విధంగా కూడా రైతులు మీరు అలవాటు చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా దార్శనికత ముందుకెళ్తున్నారు. దీంతో పాటుగా సహజంగా ఉన్నటువంటి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎప్పుడో కూడా అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా సంక్షేమాన్ని ఇస్తున్నాం. సూపర్ 6 ఎన్నికల్లో చెప్పిన విధంగా ఒకటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఆ రోజు 200 రూపాయలు 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2000 3000 చేస్తాను ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చాలా కష్టపడి లాస్ట్లో చేస్తే మనం 4000 రూపాయలు రెగ్యులర్గా ఇస్తున్నాం. అదేవిధంగా 6000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. ఈ మధ్య కొంతమంది పెన్షన్లు తొలగించారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమందికి అర్హత లేకపోయినా 15,000 పెన్షన్లు ఇస్తుంటే ఫిర్యాదు వచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్లో కొంతమంది తొలగించిన ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ముఖ్యం చేయించాం. ఇక్కడే కాదు, ఇదే రోడ్డు టంగుటూరు పదిల రోడ్డు అంటే మరిగూడ దగ్గర కూచిపూడి నుంచి పదిల దాకా 13 కిలోమీటర్లు ఉంటుంది. పెట్రోల్ మొత్తం చేయిస్తే ఆ తిరుపతిలో ఒక అతను ఆ రోజు ఆ పార్టీలో ఉన్నాడు, ఈరోజు జనసేనలో ఉన్నాడు ఎమ్మెల్యేగా. కాంట్రాక్టర్ చేయలేదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒత్తిడి చేస్తే నేను మంత్రిగా మాట్లాడాలి కాబట్టి కనిగిరి ఎమ్మెల్యే చేత మాట్లాడి లెటర్ ఇస్తే ఒత్తిడి చేసిన తర్వాత అతను మొన్న ఈ పని నేను చేయలేని లెటర్ ఇచ్చాడు. అదే కనుక అతను ముందు కనుక అది లేకుండా ఉంటే శాంక్షన్ చేయించేవాడిని. ఇప్పుడు ఆయన లెటర్ ఇచ్చినందువల్ల కొత్త శాంక్షన్ చేసే అవకాశం వచ్చింది. అది చేపిస్తాను, దానికి 1,70 లక్షలు పెట్టి ప్రపోజల్స్ ఇచ్చే ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్ డ్రాప్ అయిన తర్వాత అది అందువల్ల 13 నెలలు అయినా కానీ గవర్నమెంట్ మారింది, ఈ రోడ్డు ఎవరు పట్టించుకోలేదని చెప్పి అన్ని పార్టీలు తిరుగుతున్నారు. ఆ రోడ్లో ప్రయాణం చెప్పేది ఒక్కళ్ళు, అది నాకు తెలియదు అనుకోవద్దు. కాకపోతే సాంకేతిక సమస్యది. ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో ఉన్నందున కొత్త శాంక్షన్ మనం ఇవ్వలేకపోయాం. తెలిసినటువంటి వాళ్ళు మన పార్టీ నాయకులు కూడా ఇదేందని అడుగుతున్నారు. ఆ అగ్రిమెంట్ రద్దయింది, నేను చేయలేని అతను రాసిచ్చాడు. ఇప్పుడు ప్రతిపాదన పంపించాను 1,70 లక్షల రూపాయలతోటి. రేపు వచ్చే మంజూరులో కొద్దిగా లేట్ అయినా వర్షాకాలం ఈ 2 నెలలు ఇబ్బంది ఉంటుంది, అయిపోయిన తర్వాత అయినా కానీ ఆ రోడ్డు చేపిస్తారని మీకు తెలియజేస్తూ ఇక్కడే కాదు కూచిపూడి నుంచి పొద్దుల దాకా అక్కడైతే చాలా ప్రమాదకరంగా ఉంది. గత ప్రభుత్వం ఇదే కాదు 22 రోడ్లని దాదాపు 30 కోట్లు తీసుకొస్తే ఒక్క పని జిల్లా 2018 ఫిబ్రవరిలో తీసుకొచ్చాను. ఎలక్షన్ డేలో టెండర్లు పిలిచారు, వాళ్ళు ఒక్క పని చేయాల. వాళ్ళు చేయని నేరానికి అది ఆ రేట్లు వాళ్ళు పెంచమన్నారు, అందువల్ల కొన్ని రోడ్లు రద్దయినాయి. ఇప్పుడు మన శివపురం రోడ్డు కూడా అదే పరిస్థితి. ఇలాంటి రోడ్లు మొత్తాన్ని కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖ కాబట్టి వారు కూడా ఆ రోడ్లు తీసుకున్నారు. అవి కూడా తిరిగి చేయడానికి ఇస్తే కొద్ది చేసినటువంటి పనులకి పేమెంట్ అవుతాయి, క్లియర్ చేసిన తర్వాత ఆ పనులు కూడా మొదలు పెడతారు. ఇలాంటి రోడ్లు 22 రోడ్లు మన నియోజకవర్గంలో అవన్నీ కూడా రాబోయే 8 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇది కూడా 5-6 నెలలు టంగుటూరు రోడ్డుకు టైం పడతారు. ఇప్పుడు దాకా సాంకేతిక సమస్య ఉంది కాబట్టి నేను అది మంజూరు చేయలేదు. తప్పకుండా వెల్లకూడి ఆకురపాటు రోడ్లు కూడా కొద్ది ప్రాధాన్యత టైం పడుతుంది. పాలెం నుంచి పాకలకు కూడా 6 కోట్లతో రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డు కూడా టంగుటూరు నుంచి ఆ రోడ్డు కూడా టెండర్లు పిలుస్తున్నారు. 2 నెలలు అది కూడా మొదలు పెడతారు. అంటే ఏ పని చేసినా మనమే చేస్తాం, అప్పుడు గుర్తుపెట్టుకోండి. నిధులు లేవు అయినప్పటికీ కూడా కొద్ది సమయం అయినా కానీ 1.5 సంవత్సరాలు టైం పడుతుంది ఈ రోడ్లకి. తప్పకుండా చేపిస్తాం. ఏ ఒక్కటి కూడా మిగిలి పెట్టే ఉండదు. పూర్తి స్థాయి అభివృద్ధికి కంకణబద్ధులై ఉన్నాం. అంతకుముందు 14 పనులు చాలా చేస్తాం. ఆర్థికంగా అప్పులు ఉన్నాయి, కొద్దిగా ప్రభుత్వానికి ఊపిరి తీసుకునే అవసరం ఉంది. ఆర్థికంగా అప్పులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమాన్ని చేస్తున్నాం, అభివృద్ధిని చేస్తాం. కాకపోతే కొంత అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ పరపతి పెంచుకొని చేసే కారణంలో కొంచెం ఆలస్యం అవుతుంది. తప్పనిసరిగా అన్ని రోడ్లని పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈనాటి పిఎస్సిఎస్ చైర్మన్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతోంది మీ అందరి సమక్షంలో. అలాగే మధ్య అందరూ కూడా అలాగే సుధాకర్ గారిని కూడా సన్మానించవలసిందిగా మినిస్టర్ గారు కోరుతున్నాము. నేను ఇప్పుడేం లేదండి, దయచేసి
సార్ గ్రూప్ నిలబెట్టమ్మా సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియజేస్తూ మా సన్మానాన్ని కూడా మీరు స్వీకరించవలసిందిగా మనవి చేసుకుంటూ ఈనాటి పిఎస్సిఎస్ చైర్మన్ గారిని మినిస్టర్ గారిని సత్కరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మా పిలుపుని అందుకొని మీరు ఈ కార్యక్రమం రోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన మంత్రివర్యులు డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి గారి అండదండలతో, మారిటైమ్ చైర్మన్ సత్య గారి అండదండలతో, మన టంగుటూరు గ్రామ నిర్మాత మన బెల్లం జయంతి బాబు గారు, అలాగే నేను చిన్నప్పటి నుంచి 83 నుంచి చిన్నపిల్లాడిగా చూసినప్పటి నుంచి మన టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించినటువంటి కామని విజయకుమార్ అన్న గారికి, అలాగే మన సీనియర్ నాయకులు పెద్దవాడ వెంకటేశ్వర గారికి, నిన్ననే నూతనంగా టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన మా మిత్రులు చదలవాడ చంద్రశేఖర్ గారికి, ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మా చైర్మన్ గారికి, నా సహచర సభ్యులు కోటపాటి వెంకటేశ్వర గారికి, ఇంకా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ల గారికి, ఇంకా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరికీ ఫస్ట్ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇందాక మంత్రి గారు చెప్పారు సొసైటీ అప్పుల్లో ఉందని. మా చైర్మన్ గారు, మా సహచర సభ్యులతో కలిసి మేమందరం సొసైటీని అభివృద్ధి బాటలో నడిపి లాభాలతో చూపిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను రైతు బిడ్డనే. మన టంగుటూరు మండల రైతులకు ఎరువులు కానీ ఈ లోన్లు కానీ మేమందరం కలిసి మాట్లాడుకొని అందరికీ అందేలా సహకరిస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాను. ఈరోజు పిఎస్సిఎస్ త్రిసభ్య కమిటీ సభ్యులుగా నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు స్థానిక ఎమ్మెల్యే, అలాగే మన మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి, మార్కెట్ చైర్మన్ రామచంద్ర సత్య గారికి, మన టంగుటూరు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు గారికి, అలాగే వేదిక నిర్వహించినటువంటి సీనియర్ నాయకులు పెద్దవాడి వెంకటేశ్వర గారికి, అలాగే సీనియర్ నాయకులు మన కామ విజయ్ కుమార్ గారికి, మన నిన్ననే మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నికబడిన చంద్రశేఖరరావు గారికి, ఈరోజు ప్రమాణం చేసిన మన పిఎస్సిసి చైర్మన్గా వెంకటేశ్వర బాబు గారికి, అలాగే సభ్యులుగా ఎన్నుకోబడిన సుధాకర్ గారికి, బీజేపీ నాయకులు జనసేన నాయకుల గారికి, అలాగే మన గ్రామ సర్పంచ్ మమత గారికి, ఏఎంసీ డైరెక్టర్లు భారతి గారికి, శ్రీదేవి గారికి, మన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ప్రతిపాటి మధు గారికి, అలాగే మన ఉప సర్పంచ్గా మాజీ ఉప సర్పంచ్ మకరి కోటేశ్వర గారికి, ప్రస్తుతం ఉప సర్పంచ్ కామని వెంకటరావు గారికి, వేదిక నిర్వహించినటువంటి బ్యాంకి మేనేజర్ ముస్తఫారావు గారికి, అట్లా సిఇఓ శ్రీనివాసరావు గారికి, అలాగే మన గ్రామ తోటి రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు టంగుటూరు గ్రామంతో ఆలుగురుపాడు, అనంతవరం, వెలగపూడి పంచాయతీలు, అలాగే టంగుటూరుతో పాటు పరమ వైపు నుండే జమలపాలెం, కావటపాలెం, జీవారం 7 గ్రామాలకి ఈ మన పిఎస్సి సొసైటీ ఏర్పడింది. ఈ పిఎస్సి సొసైటీలో ఈ నామినేట్ పదవులుగా ఈ తాత్కాలిక కొంతకాలమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీన్ని మీరు ఇచ్చిన అవకాశాన్ని అందరూ గౌరవించి మేము స్వీకరించి
మా బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తామని రైతు సోదరులకి అలాగే రైతు మహిళలకి తో పాటు గ్రామ నాయకులు గ్రామ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అట్టే కూటమి ప్రభుత్వానికి అందరికీ నా నమస్కారం. మన మిత్రులు వ్యవసాయ పరపతి సంఘం నామినేటెడ్ సభ్యులు అలాగే చైర్మన్గా నామినేట్ అయినందుకు వాళ్ళకి ప్రమాణ స్వీకారానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇచ్చేసిన మన కూటమి మిత్రులు జనసేన అలాగే బీజేపీ మిత్రులకి అలాగే మన మాజీ మండల అధ్యక్షుడు నిన్నే ఎన్నుకున్న చంద్రశేఖర్ గారికి, అధ్యక్షుడు బెదవాడ ఎన్ఎస్ఎల్ గారికి, పాత మా సర్పంచ్ మాజీ సర్పంచ్ జైన్ బాబు గారికి, అలాగే మహిళామణులు మన శ్రీదేవి గారికి, భారత్ గారికి, సర్పంచ్ మమత గారికి, వైస్ ప్రెసిడెంట్ ఉప సర్పంచ్ కావన వెంకటరావు గారికి, వడిసరావు గారికి, మిగిలిన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఈరోజు గమనించిన ఏ రోజైనా మన తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరికి మనం పోస్ట్ ఇచ్చినా వాళ్ళ అర్హతని అన్నీ చూసి మనం వేయటం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని నిలబెట్టుకొని మన వాళ్ళు ఇందాక చెప్పారు, ఉత్తమ పంచాయతీ ప్రెసిడెంట్గా జైన్ బాబు గారు కానీ అలాగే మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ కానీ ఉత్తమ అవార్డులు అందుకున్నారు. అలాగే మనం ఆ రోజు సర్పంచ్ని ఎన్నుకునే టైంలో మమతా వచ్చింది. మమతా నిజంగా ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జరిగిందా, మంచి విద్యావేత్త, ఇది మన పంచాయతీకి ఉపయోగపడుతుందని ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు భార్యాభర్తలు తిరిగి వాళ్ళ శాయశక్తులా కృషి చేసి పంచాయతీకి మంచి పేరు తీసుకొస్తున్నారు. అంటే ఒక 4 సంవత్సరాల నుంచి రైతుల కష్టాలేంటి, ఆ పొలంలో ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఇవన్నీ ఆయనకి స్వయంగా అనుభవిస్తున్నాడు. ఆ అనుభవం ద్వారా రేపు పొద్దున రైతులకు ఉపయోగపడతారు. తన అనుభవాన్ని తన కష్టాన్ని తెలుసుకొని రైతులకి ఏం చేయగలమని చెప్పని ఒక ఆలోచన తనకు ఉంటుంది. ఇది ముందుకు తీసుకెళ్తారు అని చెప్పిన ఉద్దేశంతో అందరూ మాట్లాడుకొని ఇవ్వడం జరిగింది. దాని తోడు మనకి ఇంకో అదృష్టం ఏంటంటే జిల్లాలో సీతారామయ్య గారని డాక్టర్ గారికి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చారు. ఆయన మన జైన్ బాబు గారు కానీ చంద్ర కానీ మాకు కానీ పర్సనల్గా బాగా తెలిసినప్పుడు రేపు పొద్దున ఏదన్నా మనం డెవలప్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఇకపోతే మన మినిస్టర్ గారు స్వయం గారు కానీ అలాగే చైర్మన్ సత్యా గారు కానీ ఇప్పుడే ఆయన అడుగుతున్నాడు, బ్యాంకు ఎక్కడ ఉందంటే వాళ్ళ తోట ఉందంటే బిల్డింగ్ ఏమైనా కట్టుకోకూడదా అని చెప్పని అడుగుతున్నాను. అట్లా ఒక అభివృద్ధి అనేది ఎలా చేయాలనే ఆలోచనలో ఉన్న మనుషుల మధ్య మనం ఉన్నాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరికీ ఒక మంచి అవకాశం ఉంది. కాబట్టి మన కోటపాటి వెంకటేశ్వర గారు ఆయన మొదటి నుంచి పార్టీలో పనిచేస్తా ఆయన ఎంతో కష్టపడ్డాడు ఆ ఊరి కోసం, ఎలవపూడి కోసం. అలా కష్టం చేసి రొయ్యల చెరువుల్లో కూడా ఆయన చాలా అనుభవం ఉన్న మనిషి. ఆయన రైతుల యొక్క కష్టాలు కూడా ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఆయన కూడా ఎన్నుకోవడం జరిగింది. మన సుధాకరు ఇప్పుడు కూడా రైతు యువకుడైనా పొగాకు కానీ మామిడి తోటలు కానీ అవన్నీ జయవరంలో ఉన్నాయి. వాళ్ళకి ఆ కష్టాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తామని వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో కానీ ఇందాక మన వెంకటరావు చెబుతున్నాడు కాలువలు లేవు అది ఇదని. ఆ రోజు ఫస్ట్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు రోడ్లు వేశారు. రోడ్లు వేసిన తర్వాత కాలువలు కట్టాలి. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవడం జరిగింది. అందువల్ల పక్కనే కార్యక్రమం జరగాల్సిన దాన్ని ఆగిపోయింది అన్నమాట. లేకపోతే రోడ్లు వేసిన చోట కాలువలు అనేది కట్టేవాళ్ళు. అధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు
బెజవాడ వెంకటేశ్వర గారికి. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన మక్కిన హరిబాబు గారు చైర్మన్గా మన సహకార సంఘానికి ఎన్నికవటం చాలా మంచి శుభపరిణామం వారికి. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేయించి వెళ్ళిన మన స్థానిక మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజన్ గారికి, అలాగే మన మానిటరింగ్ బోర్డు చైర్మన్ గారు దామచల సత్య గారు ఈరోజు వస్తూ ఉన్నారు, కానీ అత్యవసర మీటింగ్ వల్ల వైజాగ్లో వెళ్ళవలసి వచ్చి రాలేకపోయేందుకు వారికి, అలాగే మన మాగంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు మేము పిలవడం జరిగింది, వారు కూడా ఈరోజు రాలేకపోయారు వారికి, అలాగే మన పెద్దలు పూజ్యులు బెల్లం జయంత్ బాబు గారికి, సీనియర్ నాయకులు కామరేజీ కుమార్ గారికి, అలాగే మన బాధక్ గారికి, మన సర్పంచ్ మధ్య మమత గారికి, అలాగే మన బీజేపీ అధ్యక్షుడు బెల్లంకోటి సార్ గారికి, మన రాంబాబు గారికి, మరొక సభ్యులు మన పిఎస్సిఎస్ సభ్యులు కోరపాటి వెంకటేశ్వర గారికి, అలాగే రమోసు సుధాకర్ గారికి, విచ్చేసిన కామని వెంకటరావు గారికి, పట్టుపాటి మణిబాబు గారికి, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక విచ్చేసిన టంగుటూరు మండల నాయకులకు, రైతులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు ముందుగా నా శుభాభినందనలు. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం మక్కిన హరిబాబు గారి ద్వారా మీ అందరినీ కలుసుకోవటం. ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక మంచి విషయాన్ని తెలియపరిచేందుకు ముందుగా మన మంత్రివర్గ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఈ సహకార సంఘాల్లో మనం ఏమేమి చేయగలుగుతాం అనేది సభ్యులుగా ఉన్న చైర్మన్ గారు, సభ్యులు తెలుసుకొని రైతులకి మనం అందుబాటులో ఉండి వారికి సేవలు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది కూడా 7 గ్రామాలకు సంబంధించిన సహకార సంఘం. దీంట్లో బ్యాంక్ లోన్స్ కానివ్వండి, రికవరీస్ కానివ్వండి, డిపాజిట్స్ కానివ్వండి, అలాగే రైతులకి ఎరువులు కానివ్వండి, అలాగే సబ్సిడీ మీద విత్తనాలు కానివ్వండి, గేదెలకి సైలేజ్ గడ్డి కానివ్వండి, ఇలాంటి చాలా గతంలో ఆక్వా కల్చర్కి ఫీడ్ కూడా అమ్మిన పరిస్థితి సహకార సంఘాలకు ఉన్నాయి. మనం టంగుటూరు సెంటర్లో ఉంది, అలాగే మనకి వేరే హౌసెస్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మనం గమనించి మనం ఏ విధంగా మనం మన సహకార సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మన కమిటీ మెంబర్స్ కూడా తెలియపరిచారు. నాకు కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. తప్పనిసరిగా దీన్ని నష్టాల నుంచి లాభాలు తీసుకొస్తారని నేను కూడా విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా మన మక్కిన హరిబాబు గారు అయితే ఏదైనా సరే ఇందాక మక్కిన కోట గారు చెప్పాడు, ముందు చూసి వెనకోళ్ళు రావాలని. దీంట్లో మాకు మా అందరికీ చిరస్మరణీయుడు మక్కిన వెంకట కృష్ణారావు గారు, ఆయన అడుగుజాడలో మేము అందరం నడుస్తున్నాం. ఆయన స్ఫూర్తి మా అందరికీ ఆ ఇంట్లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి మక్కిన హరిబాబు గారు. ఆయన ఎటువంటి భేషజాలకు వెళ్లకుండా తప్పనిసరిగా రైతులకి అందుబాటులో ఉండి వారి సహాయ సహకారాలు అందిస్తారని మేము విశ్వసిస్తున్నాం. సభాధ్యక్షులు మా ఆత్మీయులు బెజవాడ వెంకటేశ్వర గారికి, మరియు ఈరోజు బాధ్యతలు స్వీకరించిన మా చిన్నబాబు గారైన మక్కిన హరిబాబు గారికి, కమిటీ సభ్యులు పొడపాటి వెంకటేశ్వర గారికి, మరియు సుధాకర్ గారికి, బెల్లం కోటేశ్వరరావు గారికి, రాంబాబు గారికి, చాలవాడ చంద్రశేఖర్ గారికి, విజయ్ కుమార్ గారికి, మమత గారికి, భారతక్క గారికి, శ్రీదేవి గారికి, రామవెంకటరావు గారికి, పత్తిపాటి మధుబాబు గారికి, మరియు ముందున్న సోదరి మండలికి, టంగుటూరు గ్రామస్తులకి, మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు
మా చిన్నబాబు గారైన మక్కెన హరిబాబు గారు సొసైటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినందుకు నాకైతే ఒక విషయం గుర్తొస్తూ ఉంది. మా బావగారు కృష్ణారావు గారు ఎక్కడున్నారో ఆయన అయితే పైన చూస్తా బాగా ఆనందపడతా ఉంటారు. వాళ్ళ తమ్ముడు ఈరోజు ఒక మంచి బాధ్యతలు తీసుకున్నందుకు, ఎందుకంటే ఆయనకి వాళ్ళ తమ్ముడు అంటే చాలా బాగా ఇష్టము. వాళ్ళ తమ్ముడిని ఎప్పుడు కూడా వెనకేసుకొస్తూ అతన్ని సమర్థిస్తూ అతని బాధ్యతలు చూసుకుంటూ అవుతున్నాడు. ఈరోజు ఈయన సొసైటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడంటే ఆయన పైనుంచి ఆన్ బాష్ప రాలుస్తూ ఉంటాడనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ, నాకైతే ఒక విషయం నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఏంటంటే ఈ సొసైటీకి ఏదైతే గతంలో పట్టిన బూజు అయితే తప్పనిసరిగా మన నూతన కమిటీ వారు దులిపేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క సొసైటీని లాభాల బాటలో నడిపిస్తారని నాకు పూర్తి నమ్మకం అయితే ఉంది. గతంలో 2006లో నుంచి ఈ సొసైటీకి కమిటీ మెంబర్లుగా ఎవరంటే నామినేటెడ్గా వస్తూ ఉన్నారు. వారైతే నిజంగా రైతులు అయితే కాదు. ఇప్పుడు నిజమైన రైతులు ఇన్ని సంవత్సరాల తర్వాత, సుమారుగా 19 సంవత్సరాల తర్వాత టంగుటూరు సొసైటీకి నిజమైన రైతులు ఈరోజు బాధ్యత ఈ ముగ్గురు స్వీకరించినందుకు, ఈ యొక్క కమిటీని ఎన్నిక చేసినందుకు టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా స్వామి గారికి, సత్య గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఎవరు ఈ సొసైటీ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎవరు రైతులు కాదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళకి ఈ సొసైటీ అంటే ఏంటి, రైతు వ్యవసాయం అంటే ఏంటి, దాని లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎరువులు ఏంటి, వాటి గురించి అవగాహన లేని వ్యక్తులైతే గతంలో ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మన వెంకటేశ్వర గారు కానీ, అదేవిధంగా మన హరిబాబు గారు కానీ, సుధాకర్ గారు కానీ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మన హరిబాబు అయితే గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. పోయిన సంవత్సరం అందరికి లాభాలు ఇస్తే మన హరిబాబుకి నష్టం వచ్చినట్టున్నారు. అంటే రైతు, నేను ఎందుకు చెప్తున్నా అంటే రైతు యొక్క నష్టాలు, లాభాలు, ఇబ్బందులు అతనికి పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో రైతులకు సంబంధించిన విషయాల మీద క్షుణ్ణంగా పరిశీలించి రైతులకి తగు సమయంలో ఎరువులు కావాలంటే, ముఖ్యంగా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మా అందరికీ మిత్రుడైన మన డాక్టర్ సీతారామయ్య గారు ఈరోజు పీడీసీసీ చైర్మన్గా ఉన్నారు. మా అందరికీ మిత్రుడే. కాబట్టి మనకి టంగుటూరు సొసైటీకి అవసరం వచ్చినా కానీ తప్పనిసరిగా మన టంగుటూరు సొసైటీని ఒక ప్రయారిటీ లిస్టులో పెట్టుకొని మన సొసైటీకి కావాల్సిన ఎరువులు కావచ్చు, రైతుకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే మన హరిబాబు గారు బాగా తెలియగలవాడు అన్నమాట. లెక్కల్లో మంచి బ్రిలియంట్. చూసిన వెంటనే లాభాలు నష్టాలు చెప్పగలిగిన సామర్థ్యత ఉన్నవాడు. కాబట్టి అతని యొక్క సారథ్యంలో తప్పనిసరిగా సొసైటీ అయితే మనం లాభాల బాటలో వచ్చి మనం ఇంకో మీటింగ్ పెట్టుకొని గతం ప్రమాణ స్వీకారం చేసే రోజు చెప్పున్నారు, దాన్ని ఆచరణలో చూపించారని కూడా మనం మీటింగ్ పెట్టుకుంటామని కూడా నాకైతే ఆశ ఉంది. జయబాబు గారికి, టంగుటూరు గ్రామ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి, టంగుటూరు మండల పార్టీ ప్రెసిడెంట్ చదలవాడ చంద్రశేఖర్ గారికి, టంగుటూరు మండల మాజీ ప్రెసిడెంట్ కామని విజయకుమార్ గారికి, నా సహచరులైనటువంటి కోటపాటి వెంకటేశ్వర గారికి, సుధాకర్ గారికి, మరియు బీజేపీ నాయకులు బెల్లం కోటేశ్వరరావు గారికి, ఇప్పుడే ఇచ్చేసిన మా మాంగారైనటువంటి దాంతల పూర్ణచంద్రరావు గారికి, జనసేన నాయకులు రాంబాబు గారికి, టంగుటూరు గ్రామ సర్పంచ్ మమత గారికి, మార్కెట్ కొండేపి మార్కెట్ యార్డ్ మెంబర్ అయినటువంటి భారతి గారికి, శ్రీదేవి గారికి, టంగుటూరు గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి మక్కడి కోటేశ్వరరావు, నమస్కారములు. నన్ను ఈ సొసైటీ చైర్మన్గా ఎన్నుకున్నటువంటి మంత్రివర్యులు మా డోలా బాలక వీరేంద్ర స్వామి గారికి, మా టంగుటూరు గ్రామ పెద్దలు, మండల పార్టీ పెద్దలు అందరికీ నా నమస్కారములు. నేను ఈ సొసైటీ ప్రెసిడెంట్గా రైతులకి కావాల్సినటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ ఏదైనా నా శాయశక్తుల శ్రమించి
కావాలంటే మన PDCC బ్యాంక్ చైర్మన్ గారు అయినటువంటి శేషారావు గారి దగ్గరకు పోయి అందరికీ అన్ని సదుపాయాలు అన్ని రుణాలు ఇప్పిస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూడా క్రమశిక్షణగా ఎవరైనా మీరు సన్మానం చేయదలుచుకుంటారు. ముందు దయచేసి ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి టేబుల్స్ తీసారా? గౌరవనీయులు మెంబర్లు కూడా ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. బ్యాంక్ తరఫున దయచేసి ఏమైనా సన్మానం ఉంటే ముందుకు రావాలండి. ముందు దయచేసి బ్యాంకు వాళ్ళ సన్మానం తర్వాత మిగతా వాళ్ళ సన్మానం చేయండి ప్లీజ్ అండి. అక్కడ ఎవరో ఒకరు అడ్డం నిలబడండి అండి. దయచేసి తోచుకోవద్దు. సన్మానం చేసి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి రైట్ సైడ్ వెళ్ళిపోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఎదురుపోవద్దు సార్. సార్ వెనక నుంచి సార్ 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 దగ్గర రండి సార్. సార్ సార్ తమ్ముడు ఒకరి తర్వాత ఒకరు దయచేసి దయచేసి ఒకరి తర్వాత ఒకరు అభినందన తెలపాల్సిందిగా కోరుతున్నాము. అన్న మీరు దగ్గర ఉండండి. పిఎస్ ప్లస్ అకౌంటింగ్ స్టాఫ్ మిగతా స్టాఫ్ కూడా భోజనాలు మొదలయ్యాయి. దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడే స్టేజ్ వెనక్కుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఓకే సార్ 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 ఎటు చూడండి సార్. ఓకే సార్ ఒకసారి ఎటు చూడండి సార్. మనకి స్టేజ్ వెనక బ్యాక్ సైడ్ లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఓకే అమ్మా ఎటు చూడమ్మా. చూడండి సార్. కుటుంబ సభ్యులు లాస్ట్ లో సత్కరించాల్సింది మీరు లాస్ట్ లో రండి. దయచేసి కుటుంబ సభ్యులు అందరూ కూడా లాస్ట్ లో సత్కరిస్తారు. ఆపోజిట్ లో రావద్దండి. అందరూ ఒక వైపు నుంచి రండి. నిదానంగా సమయమానం పాటించండి. దయచేసి ఎవరు ఈ వైపు రావద్దు. అందరూ ఒకరి తర్వాత ఒకరు అటే దగ్గర ఉండండి సార్. ఒకసారి ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా స్పీడ్ చేయాలి. స్పీడ్ చేస్తే అయిపోతుంది. కుటుంబ సభ్యులు సన్నిహితులు దయచేసి కొద్దిగా సమయమానం పాటించండి. నిదానంగా ముందు దూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళు లాస్ట్ లో సన్మానిద్దామండి. ఓకే సార్. దయచేసి అలాగే భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాము. మా ఎవరు తొందరపడద్దు. దయచేసి ఒకరి తర్వాత రండి. సార్ ఒకసారి సన్మానించిన వాళ్ళు ఎవరు వేదిక మీద ఉండద్దండి. దయచేసి కిందకి దిగేసారా. ఓకే చైర్మన్ గారిని మరి మెంబర్స్ ని సన్మానిస్తూ ఉన్నారు. దయచేసి సన్మానించిన తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మా మహిళా సంఘాల వారంతా ఒక్కసారి ఉండండి అమ్మా. వీళ్ళందరూ పంపించేసిన తర్వాత మా ఒక్క నిమిషం బాబు దయచేసి ఉండండి. మహిళా సంఘం ఎక్కడ ఆగండి ప్లీజ్. స్టేజీకి వెనక పక్క లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ అక్కడ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాం. ఇప్పుడు మహిళా సంఘం కమిటీ సభ్యులకి మిగతా వాళ్ళందరూ దయచేసి పక్కన రావాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ ఎవరు నిలబడదండి ప్లీజ్ అండి. మహిళా సంఘం మా ముగ్గురు సభ్యులు ఒక చోటకి వెళ్ళండి. మహిళా సంఘాలు ఒక ఫోటో తీసుకోండి. రెండే ముగ్గురు మేలు ఆగండి కొద్దిగా. అయిపోయింది. జస్ట్ ఇంకొక 5 minutes. మేడం గారు సభ్యులందరూ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన చంద్రశేఖర్ గారిని సత్యవైపుకోవడానికి. ఓకే సార్. ఇదే స్ఫూర్తిని 4 సంవత్సరాల తర్వాత వచ్చే మేజర్ ఎలక్షన్ లో కూడా మనం ఇంత కలిసి చేసుకుంటూ
మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సుధా అమ్మా అందరూ కూడా భోజనం చేసి వెళ్ళమ్మా. స్టేజ్కి వెనక పక్క లెఫ్ట్ సైడ్ దయచేసి అయిపోయిన వాళ్ళందరూ వచ్చేసేయండి. బాబు కొంచెం ముందుకు వెళ్ళండి. అడ్డ నిలబడద్దండి, ఇంకో ముందు. సుధాకర్ మీరు ఎంత త్వరగా తీసి పంపిస్తారు త్వరగా కూడా. అయిపోయిన వాళ్ళు వేదిక దిగాల్సిందిగా కోరుతున్నాము. భోజనాల దగ్గర మాట్లాడుకోవచ్చు ప్లీజ్. అందరు వచ్చేసేయండి, రండి. ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే నా ఉండి చంద్రన్ ఒకసారి. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి మహిళలకి ఇలాంటి కార్యక్రమాల్లో మీరు విరివిగా పాల్గొనాలని, సక్సెస్ చేసిన దాంట్లో మీ భాగస్వామ్యం మరవలేదని మనం చేసుకుంటూ, అలాగే ఉద్యోగం కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, మీరు నిర్వహించిన విధానం చాలా గొప్పగా ఉంది. నిర్మాణంలో మీరు కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మన చేసుకుంటాం. స్టేజ్ డెకరేటర్స్కి అలాగే పిఏ సిస్టమ్ వారిని ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా వచ్చి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా భోంచేసి రావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు పద్మజ అందరండి. జితేష్ రండి, అనీష్ రండి. సహకరిస్తున్నారు. వేదిక మీద ఫస్ట్ టైం కనబడ్డ వీళ్ళిద్దరు కాబట్టి చంద్ర రిచ్గా ఉండాలి. ఈ ఫోటో చాలా రిచ్గా ఉండాలి. ఈ కాంబినేషన్ ఎప్పుడు దొరకదు మనకి. అందరూ ముందుకు రండి. పిఏ సిస్టమ్ బాబు, పిఏ సిస్టమ్ వాళ్ళని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పొన్నమ్మ గారు హరిబాబుని ఏమేమి తీస్తున్నారు తెలుసా? సాధారణంగా అండి కొంచెం ఓకే సంస్కృత్ బాబు అందరూ ఒకసారి ఫోటో సెషన్ తో ఈనాటి ఈ కార్యక్రమం ముగిస్తాం. రావి బ్రహ్మం గారు ఎక్కడ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ముగ్గురు మెంబర్స్ ఒకసారి ఒక చోట రావాల్సిందిగా కోరుతున్నాం. అర్జునమ్మా అందరూ వస్తున్నారు. గురుగారు థ్యాంక్ యూ. చేస్తున్నాము. గురువారం ఈ రానున్న గురువారము ఉదయం 11 గంటలకి శివాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చైర్మన్ ప్రమాణ